అది వ్యక్తిగత జీవితం ఉండని, కుటుంబ పరంగా ఉండనియండి, దేవుని రాజ్యపరంగా ఉండనియండి, ప్రార్థన పైన ఎన్ని కార్యాలు ఆధారపడి ఉన్నాయి. దేవుడు ప్రార్థన విని ఎన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇన్ని తెలిసి కూడా ఒకవేళ మనం ప్రార్థన చేయనట్లయితే ఏ రకంగా దేవుని కార్యాలు మనం చూడగలుగుతాము, దేవుని రాజ్యాన్ని విస్తరించగలుగుతాము. అదే కాకుండా దేవుని యొక్క సేవా పరిచర్య, అంటే అది మిషనరీ పరిచర్య కానీ, వేరే ప్రాంతాలలో సేవకులు చేస్తున్న పరిచర్య కానీ, సంఘము వాళ్ళ కోసం నడుం కట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు దేవుని యొక్క రాజ్యాన్ని ఎంతగానో విస్తరించగలుగుతాడు. మనం వెళ్ళాలి, ప్రార్థన చేస్తూ మనం వెళ్ళాలి, దేవుని కోసము మనము నిలబడేవారిగా మనం ఉండాలి, పరిచర్య కోసం మనం వెళ్ళాలి. రెండోది వెళ్ళే వారి కోసం నడుము కట్టుకొని ప్రార్థన చేయాలి. ఆమేన్. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, దేవుని బిడ్డలారా మా కోసం ప్రార్థన చేయండి. ఈ దినాలలో సేవకులను కేవలము వాళ్ళ కోసం ప్రార్థన చేసేవారుగానే చూస్తారు కానీ సేవకుల కోసం ప్రార్థన చేయరు. వారు ఎటువంటి కష్టాల గుండా పోతున్నారో వాళ్ళు ప్రార్థన చేయరు. వాళ్ళు ఎటువంటి శ్రమల మధ్యలో కదులుతున్నారో వాళ్ళకి ఎటువంటి అవగాహన లేదు. ఏమనంటే సేవకులు మీరు మా కోసము ప్రార్థన చేయాలి, మా కుటుంబం కోసం ప్రార్థన చేయాలి అన్నట్టుగానే చూస్తారు. కానీ ఎవరైనా కానీ ఆ సేవకులు, దాసులు, పరిచర్య చేయించున్నవారు వాళ్ళ అవసరతలు ఏమున్నాయి, వాళ్ళ పోరాటాలు ఏమున్నాయి, వాళ్ళు ఏ రకంగా సేవ చేస్తున్నారు, ఆ సేవలో ఏం అవసరం ఉంది, నేను ప్రార్థన చేయాలి అని ప్రార్థన చేయు క్రైస్తవులు ఎంతమంది ఉంటారు? అంటే ఎవరి ప్రపంచంలో ఎవరిని వాడుకుందామా అని, ఒకవైపునేమో మన అవసరతల కోసం దేవుడిని వాడుకుంటాము, వచ్చేది దానికోసం. రెండోది మన అవసరతల కోసము సేవకుడిని వాడుకుంటాము, మన అవసరతల కోసం. తిరిగి ఎప్పుడైనా ఆలోచన చేసినామా, దేవుని రాజ్యం కోసం ఏం అవసరం ఉంది, నేనేం చేయాలి అని ఆలోచన చేసినామా? సేవ చేస్తున్నారే, ఈ సేవ చేస్తున్న వారితో నిలబడి ఆ సేవను ముందుకు తీసుకెళ్ళడానికి ఏం చేస్తున్నాము అని ప్రశ్న వేస్తే ఏముంటుంది? ఏముండదు. స్వార్థపు జీవితము, స్వార్థపు ప్రపంచము. దేవుని బిడ్డలారా, సంఘము ఆ స్వార్థం నుంచి బయటికి రావాలా? మనము రాజ్య ప్రజలము, రాజ్య వారసులము అనే రాజ్యం కడుతున్నాడు. ఆ రాజ్యములో ఎక్కడెక్కడ అవసరం ఉందో, ఏ రకమైన అవసరత ఉందో దాని కొరకు మనము నిలబడేవారుగా ఉండాలి. మొట్టమొదటిగా ప్రార్థన ద్వారా నిలబడేవారుగా ఉండాలి. ఎన్నో రకాలుగా మనం నిలబడచ్చు, కానీ మొట్టమొదటిగా ప్రార్థన ద్వారా దాన్ని మోసేవారుగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు మనము రోడ్లో ప్రయాణం చేస్తూ ఉంటే కొందరు యాక్సిడెంట్కి కింద పడిపోతారు. అది బండి నుంచి కింద పడిపోయి దెబ్బలు తిని రోడ్డు పైన ఉంటారు. అప్పుడు ఇమీడియట్గా మనం ఏం చేస్తాం? మన బండి ఆపేసి వాళ్ళని ఏం చేస్తామండి? లేపడానికి ప్రయత్నం చేస్తాము, ఎత్తుకుంటాము, తీసుకుంటాము, పక్కన పెడతాము కదా. కానీ దేవుని రాజ్యంలో ఎక్కడ నష్టం కలుగుతుంది అని సంఘం ఆలోచన చేస్తుంది. ఎక్కడ పడిపోయేటట్టుగా జరుగుతూ ఉంది, ఎక్కడ సన్నగిల్లుతుంది, ఎక్కడ జరగవలసింది జరగట్లేదు, అక్కడికి వెళ్ళి మీరు ఎందుకు మోయడానికి ప్రయత్నం చేయట్లేదు? ఎందుకు భుజాల పైన తీసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు? ఎందుకు
అది మన అవసరతగా భావించట్లేదు. దేవుని అవసరతను మన అవసరతగా మనం ఎందుకు భావించట్లేదు? ఎందుకు తెలుసా? మనము స్వార్థవంతులము. మన ప్రపంచం చుట్టే దేవుడు ఉండాలి, మన అవసరతల చుట్టే దేవుడు ఉండాలి. కానీ నేను దేవుని యొక్క అవసరతల చుట్టూ, దేవుని యొక్క రాజ్యం చుట్టూ కదలే సమర్పణ నాకు లేదు గనుక నేను నా కోసమే బ్రతుకుతాను, నా కోసమే దేవుడిని వాడుకుంటాను. సేవకులు ఉన్నా కానీ కూడా నా కోసము ఎలా వాళ్ళని వాడుకోవాలో వాళ్ళ దగ్గరికి వస్తాను తప్ప, దేవా నీ కోసము వాడబడాలని దేవుని దగ్గరికి రాము. మీ రాజ్యం కోసము ఎక్కడ ఎవరెవరు వాడబడుతున్నారో వాళ్ళందరి కోసము నేను నిలబడతాను అని రాము. ప్రభువా నీవిచ్చిన దాసునితో నేను నిలబడి ప్రభువా ఏం చేయాలో అది నేను చేస్తాను అని రాము. ఎందుకంటే మనము మన స్వార్థపు ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు తెరిచి చూడడం నేర్చుకోవాలి. ఎంత హింస జరుగుతుంది సేవకులకు, ఎన్ని తప్పుడు కేసులు బనాయించి వాళ్ళని జైళ్ళల్లో వేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ సేవలు ఆగిపోతూ ఉన్నాయి. ఎటువంటి హింసలు దేవుని బిడ్డలకు వచ్చి వాళ్ళు చెదిరిపోయి ఉన్నారు. కానీ సంఘము చీమగుట్టనంత, అంటే వాళ్ళకు చలనం లేకుండా ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. ఎవరి సుఖము వాళ్ళు చూసుకుంటారు, ఎవరి కోరికలకు మేరన వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, పడిన వాళ్ళు పడినట్టే ఉన్నారు, చెరసాల్లో ఉన్నవారు చెరసాల్లోనే ఉన్నారు, గాయపడిన వారు గాయపడినట్టే ఉన్నారు. ఎందుకు అంటే ఏ బిడ్డలైతే ప్రార్థన చేయాలో వాళ్ళ సమయాన్ని వేరే దానికి కేటాయిస్తున్నారు, కానీ ప్రార్థనకు కేటాయించట్లేదు. హల్లెలూయా. బాధ్యత మనది కాదా? జరగవలసింది దేవుడు చేయాలనుకున్నవి మనము ప్రార్థన చేయకపోవడం ద్వారా అని చేయలేకపోతున్నాడు. దానికి బాధ్యత మనది కాదా? పౌలు కొలెసీయులకు రాసిన పత్రికలో ఏమంటున్నాడు చూడండి, 4వ అధ్యాయంలో 2వ వచనం నుంచి ఒకసారి చదవండి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరుచున్నట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. మా కోసము ప్రార్థించుడి. పౌలు ఏమంటున్నాడండి? 2 ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడుతున్నాడు. ఏంటిది? లెట్ న్యూ డోర్స్ బి ఓపెన్, కొత్త ద్వారాలు తెరవబడినట్లుగా స్పష్టంగా దేవుని యొక్క క్రీస్తు యొక్క సువార్త సందేశము, ఆ మర్మము వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా చెప్పునట్లుగా మా కోసము ప్రార్థన చేయుడి. 2 తెస్సలోనికకు రాసిన పత్రికలో చూడండి, 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అక్కడ ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఆ తెస్సలోనికకు ఉన్న ప్రజలు రాస్తూ ఈ మాటలు అంటున్నాడు. 3వ అధ్యాయము, తుదకు సహోదరులారా మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమ. గమనించండి, ప్రభు యొక్క వాక్యము, సువార్త, శుభవార్త ఎట్లా అంట? మెల్లగా ప్రవహించున్నట్లుగా అనట్లేదు. ఎలా? శీఘ్రముగా, ర్యాపిడ్గా, ఫాస్ట్గా, వేగిరంగా వ్యాప్తి చెందునట్లుగా. హల్లెలూయా. మహిమపరచబడు నిమిత్తమును, వ్యాప్తి చెందడమే కాదు, మహిమపరచు నిమిత్తము
మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. 2 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. ఏంటిది? ఒకటేంటిదంట, మా కోసం ప్రార్థన చేయడం అంటున్నాడు. దేనికోసం ప్రార్థన చేయడం అంటున్నాడు? దేవుని యొక్క మాటలు, సువార్త ర్యాపిడ్గా, వేగంగా ప్రచురమగునట్లుగా నువ్వు ప్రార్థన చేయి సంఘమా అని సంఘానికి చెప్తున్నాడు. దేవుడు మహిమపరచబడాలి, దేవుడు ఘనపరచబడాలి. ఈ సువార్త ప్రకటించబడుతున్నప్పుడు అనేకులు రక్షించబడి దేవుడు మహిమపరచబడాలి, ర్యాపిడ్గా సువార్త ప్రకటించబడాలి. 2వది అంటున్నాడు, దుష్టుల చేతిలో మేము విడిపించబడాలని. ఎందుకంటే అందరూ విశ్వాసులు కాదు, వాళ్ళు దేవుడిని నమ్ముకున్న వాళ్ళు కాదు, కొందరు దుష్టులు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. వారి చేతిలోంచి మేము విడిపించబడినట్లుగా మీరు ప్రార్థన చేయుడి అంటున్నాడు. అంటే ఒకవేళ ప్రార్థన చేయనట్లయితే ఏం జరుగుతుందండి? ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయానికి వెళ్ళండి. 19-20 వచనం ఒకసారి చదువుకుందాం. మరియు నేను దేని నిమిత్తము రాయబారిన సంఖ్యలలో ఉన్నాను, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండుడి. మళ్ళొకసారి చదవండి. మరియు నేను దేని నిమిత్తము రాయబారిన సంఖ్యలలో ఉన్నాను, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై నా కోసం ప్రార్థన. ఎందుకంటే వ్యతిరేకత మధ్యలో సేవకులు కదులుతూ ఉంటారు, పోరాటాల మధ్యలో కదులుతూ ఉంటారు, దుష్టుల మధ్యలో కదులుతూ ఉంటారు, శ్రమల మధ్యలో కదులుతూ ఉంటారు. కానీ సంఘం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఫిలోమోన్కి రాసిన పత్రిక, దాంట్లో అది ఫిలిప్పీలకు రాసిన పత్రిక కాదు, అది నేను తప్పుగా మీకు చదివాను. అక్కడ ఏమంటాడంటే, మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, తప్పకుండా నేను విడిపించబడి నేను మీ దగ్గరికి వస్తాను, నా కోసం గది సిద్ధపరిచి ఉంచుడి అంటాడు. అంటే ఎంత నమ్మకం చూడండి. దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తే ఈయన విడిపించబడి వాళ్ళ దగ్గరికి ఖచ్చితంగా నేను వస్తాను అని ఎంత ఖచ్చితంగా రాస్తున్నాడు. అంటే ప్రార్థన పైన ఎంత దేవుని పని, సేవ ఆధారపడి ఉందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మీ సమయాన్ని ఎలా గడుపుతున్నారు? ఇంతకుముందు అంకుల్ ఒక క్యాలెండర్ గురించి చెప్పినాడు. సేవకులు ఎంతసేపు ప్రార్థన చేసినారో గదిలో ఉన్న దాని గురించి చెప్పినాడు. ప్రార్థన చేయుచు దేవునితో సహవాసము ఎన్ని గంటలు మీరు గడుపుతున్నారు? ప్రార్థనలో దేవునితో సహవాసం. దేవుని పక్కన పెట్టి నోటికి ఏదో వస్తే చెప్పేసింది కాదు ప్రార్థన. దేవునితో గడిపి, దేవునితో కూర్చొని, దేవునితో సహవాసం చేసి, దేవుని సన్నిధిలో మౌనంగా ఉండి, దేవునితో ఎంతసేపు సహవాసం చేసుకుంటూ ప్రార్థనలో గడిపినాం. అందుకోసమే ఉట్టి దేవునికి చెప్పడానికి ప్రార్థన చేసేటోళ్ళకు కొద్దిసేపే ప్రార్థన చేస్తారు, కానీ దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో కూర్చోడానికి, దేవుణ్ణి వెతకడానికి, దేవుణ్ణి ఆశపడడానికి కూర్చున్న వాళ్ళు తొందరగా లేచిపోరు వాళ్ళు. హల్లెలూయా. ఎందుకంటే ఎవరి కోసమైతే వారు ఆశపడతారో ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడు కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళలేరు. ఎవరినైతే ఎవరైతే ఆశపడతారో వాళ్ళకు బయలుపరుస్తాడు, వాళ్ళ ఆశను తీరుస్తాడు, వాళ్ళు అక్కడి నుంచి లెగవలేరు. కాబట్టి ప్రార్థనలో దేవునితో సహవాసం చేయని ప్రార్థనలు కొద్దిసేపు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే రాసుకున్న లిస్ట్ అయిపోతుంది కాబట్టి.
కానీ ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నీతో గడపడానికి వచ్చిన నేను. ఇప్పుడు మనం ఇక్కడ ఎట్లా కూర్చొని ఉన్నామో అట్లా దేవునితో కూర్చోవాలి, మాట్లాడాలి, సహవాసం చేయాలి. ఏదో గడబడి చేసేసి ప్రార్థన అయిపోయింది అన్నట్టుగా మనం రావడానికి వీలు లేదు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఈరోజు దేవుడు తన దాసుడి ద్వారా చాలా శ్రేష్టమైన విషయాలు, అడుగునవి దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. కానీ కొందరు అడుగుతున్నారు కానీ తప్పుగా అడుగుతున్నారు, పొందుకోలేకపోతున్నారు. కొన్ని అడగకుండా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అడుగు వాటికంటే, ఊహించిన వాటికంటే అధికంగా చేయవాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూస్తున్నాం. ఈ దినాలలో దేవుని కార్యాలు కుంటి పడిపోవడానికి కారణము సంఘము నడుంగట్టుకొని ప్రార్థించకపోవడం. హల్లెలూయా. నువ్వు ప్రార్థించు, నేను నా దాసులను తీసుకోవాలి. చూడండి, కోత విస్తారము అన్నాడు కదా. ఎక్కడెక్కడ చూస్తున్నాము? లూకా సువార్త 10వ అధ్యాయం, పోకండి వెళ్ళకండి ఆంధ్రాలో. లూకా సువార్త 10వ అధ్యాయంలో ఇద్దరిద్దరిని పంపిస్తూ, పనికి పంపిస్తూ కోత విస్తారం, పనివారు తక్కువ అన్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో కాపర్ లేని గొర్రెల్లాగా వాళ్ళు చెదిరిపోవడము చూసి, గాయాలతో చూసి, కోత విస్తారము పనివారు తక్కువ అని ఫస్ట్ చెప్పిన మాట ఏంటిది? కోత యజమానుడికి మొరపెట్టుము. అంటే సేవకులు ఈ భూమి పైన కదిలేదంతా కూడా యేసు ప్రభు ఒక మాటలు చెప్పినాడు, కోత యజమానుడికి మొరపెట్టుము, ఆయన పని వాళ్ళను పంపిస్తాడు అన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నామా? పని చాలా ఉంది ప్రభువా, నన్ను ఒక పనివాడుగా వాడుకో అని ప్రార్థన చేస్తున్నామా? ప్రభువా పని చాలా ఉంది ప్రభువా, నేను పనివాడుగా ఉండడమే కాదు, పని వాళ్ళను తయారు చేసి పంపిస్తాను, నన్ను వాడుకో అంటున్నామా? ప్రభువా పని చాలా ఉంది ప్రభువా, ఎక్కడ అవసరం ఉందో అక్కడ పని వాళ్ళను పంపించు ప్రభువా, కోత యజమానుడు నువ్వు కదా, పంపించు అని అడుగుతున్నామా? ఈ దినము సంఘము మేలుకొని లేదు, దేవునితో కనెక్టెడ్గా లేరు, దేవుని యొక్క కాలంలో లేరు, దేవుని యొక్క హృదయంలో ఏముందో దాంతో ఒకటిగా లేరు. వారు వేరే ప్రపంచంలో సంఘము విహరిస్తున్నారు గనుక దేవునితో ప్రయాణం కావట్లేదు, దేవుని యొక్క అవసరతలతో ప్రయాణం కావట్లేదు, దేవుని యొక్క రాజ్యంలో ఏది అవసరమో దానికోసము సమర్పణ లేదు. కానీ ఆదివారం మాత్రం కనబడతారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. అటువంటి సంఘంలో ఎంత దేవునికి మహిమ. హౌ మచ్ ఈస్ గాడ్ గ్లోరిఫైడ్ ఇన్ అ చర్చ్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కనెక్టెడ్ విత్ హిమ్ ఇన్ ట్రూ సెన్స్. నిజమైన రీతిగా దేవునితో కనెక్ట్ కాకుండా ప్రయాణం అవుతున్న సంఘముతో దేవుడు ఎలా వ్యవహరించగలుగుతాడు, దేవుడు ఎలా మహిమ పొందగలుగుతాడు, దేవుడు ఎట్లా నిలబెట్టుకోగలుగుతాడు? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దిస్ ఇయర్ డివోట్ యువర్ సెల్ఫ్ టు ప్రే. ప్రార్థన చేయడానికి డివోట్ చేయండి. హల్లెలూయా. నిన్నటి దినాన ఒక దేవుని యొక్క దాసుని కలవడానికి అవకాశం దొరికింది. ఒకటి చెప్పినాను, నీ ప్రాంతంలో, నీ డిస్ట్రిక్ట్లో నీతో పాటు మోకరించి ప్రార్థన చేసేవాడు నువ్వు తయారు చేయ ఫస్ట్. నువ్వు తర్వాత చూడు, మీ మధ్యలో మీ ద్వారా ఆ డిస్ట్రిక్ట్ అంతా దేవుడు ఏం చేయబోతున్నాడో చూడండి అని చెప్పినాను. తను
ఈ సంవత్సరం ఈ ప్లానింగ్ ఉంది, ఈ సంవత్సరం ఇది చేయాలనుకుంటున్నాను, ఈ సంవత్సరం అది చేయాలనుకుంటున్నాను అని చెప్పినాడు. నేను ఒకటే చెప్పినాను, ఇవన్నీ ప్రార్థనలో పుట్టాలి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇవన్నీ పుట్టాలి. ఏవైతే అక్కడ పుడతాయో చూడు, అవి ఆగకుండా ముందుకు సాగుతాయి. యు కాల్ పీపుల్ ఫర్ ప్రేయర్. ఓన్లీ త్రూ ప్రేయర్ థింగ్స్ ఆఫ్ గాడ్ విల్ మూవ్ ఫార్వర్డ్. తను ఒకటే ఒక మాట చెప్పినాడు, నవ్ ఐ అండర్స్టాండ్ వాట్ ఐ షుడ్ డూ వెన్ ఐ గో బ్యాక్. ఐ నీడ్ టు కాల్ అపాన్ ద పీపుల్ అండ్ వీ మస్ట్ స్టార్ట్ సీకింగ్ ద ఫేస్ ఆఫ్ ద లార్డ్. ఆమేన్. హల్లెలూయా. వినడానికి బాగానే ఉంటాయి, కానీ చేసే సమర్పణ మనకు చాలా మటుకు మనం చూపెట్టాము. దేవుని బిడ్డలారా, అట్లా ఉండడానికి వీలు. దేవుడు మీ అందరినీ ఉత్తేజపరచునుగాక. మీ ప్రార్థనల ద్వారా దేవుడు అనేకులను రక్షించునుగాక. మీ ప్రార్థనల ద్వారా దేవుడు అనేక సేవకులను లేపునుగాక, పంపునుగాక, సహాయం చేయునుగాక. మీ ప్రార్థనల ద్వారా దేవుడు తన రాజ్యాన్ని ఈ సంవత్సరము అద్భుత రీతిగా, శక్తివంతంగా, తన ఆత్మశక్తి ద్వారా గొప్ప కార్యములు చేస్తూ, అద్భుత కార్యాలు చేస్తూ దేవుడు విస్తరించునుగాక. ప్రార్థన చేసినప్పుడు కండిషన్ ఎప్పుడు? ప్రార్థన ఎప్పుడు? అడిగినప్పుడు. తప్పులై ఇక్కడేమో గాయపాలవుతా ఉన్నారు, మనం అక్కడ ఏమేమో అడుగుతూ ఉన్నాం. ఏది అవసరమో అది అడగట్లేదు మనం. ఆమేన్. ఏది అవసరమో వాటిని అడగల. దేవుని బిడ్డలారా, నేను అనుకుంటున్నాను, ఎప్పుడైతే మనం దేవునితో ఆ రీతిగా కదులుతామో, కేవలం అడిగేవే కాదు, ఊహించిన దానికంటే, ఆలోచించే దానికంటే అధికంగా మన మధ్యలో ఆయన కదులు దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. దిస్ ఇయర్ స్త్రీలారా, గొప్ప బాధ్యత మీ పైన ఉన్నది. వాట్ యు విల్ డూ ఫర్ గాడ్ ఇన్ ప్రేయర్. ప్రార్థన ద్వారా ప్రారంభించండి. ప్రార్థన ద్వారా మీరందరూ కలిసి దేవుని ఎట్లా వెతకాలో చూడండి. ఆ ప్రార్థనలో దేవుడు మీకు ఏమేం పుట్టిస్తున్నాడో అవి చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరము మీరు ఏం చేయగలుగుతారో చేసి సమర్పించి దేవునికి ఒక అర్పణగా తీసుకురండి. నా కోసం కాదు, నన్ను సంతోషపరచడానికి కాదు, దేవుని ఘనపరచడానికి, దేవుని మహిమపరచడానికి మీరు ఏం తీసుకురాగలరో మీరు సమర్పించుకొని రండి. పురుషులు మీరు కూడా వచ్చిపోవడం కాదు, దేవునికి అర్పణగా ఏమి చేసి తీసుకొని వస్తున్నారు. హల్లెలూయా. కొన్నిసార్లు ఎక్కడైనా ఈవెంట్స్ జరిగినప్పుడు కొందరు ఏం చెప్తారంటే, నేను ఈ కూర వండుకొని వస్తా, నేను ఆ సాంబార్ వండుకొని వస్తా, నేను ఇక్కడ తాలింపు వండుకొని వస్తా, మనం కలిసి భోంచేద్దామని వాళ్ళు అది మోసుకొని వస్తారు, వీళ్ళు ఇది మోసుకొని వస్తారు, వీరు ఇది మోసుకొని వచ్చి అందరూ కలిసి ఏ రీతిగా తింటారో. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి నువ్వు ఏం మోసుకొని వస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? వేరే వాళ్ళ గురించి మాట్లాడడం బంద్ చేయి. మనం చేసేది తక్కువ, ఇతరుల గురించి మాట్లాడేది ఎక్కువ. ఏ దినమైతే నువ్వు ఇతరుల గురించి మాట్లాడడం తగ్గించి ఇతరుల కోసం ప్రార్థన చేయడం మొదలు పెడతావో, ఫస్ట్ నీ బ్రతుకులో, నీ జీవితంలో మార్పు జరగడం స్టార్ట్ అవుతుంది. ఈ దినాలలో సంఘం ఎట్లా ఉందంటే, ఇతరుల గురించి ఎక్కువ మాట్లాడతారు, తక్కువగా ప్రార్థన చేస్తారు. వాళ్ళ గురించి ఇంకా ప్రార్థన కూడా చేయరు. నెగిటివ్ మాట్లాడు తప్ప. దేవుని బిడ్డలారా, పాజిటివ్గా దేవుని సన్నిధిలో, ప్రభువా ఇది జరగవలసి ఉంది, ప్రభువా ఇది జరగట్లేదు,
ప్రభువా ఈ కార్యములు చేయి అని నోరు తెరిచి దేవుని సన్నిధిలో వెతికేటట్టుగా కనబడట్లేదు. ఎన్ని విషయాలు ప్రార్థన పైన ఆధారపడి ఉన్నాయి, కానీ ప్రార్థన చేయువారు ఏరి. దేవుని రాజ్యము ప్రార్థన పైన ఆధారపడి ఉంది, కానీ ప్రార్థన చేయువారేరి. ఆ రాజ్య వారసులేరి, ఆ రాజ్యంలో పని చేయువారేరి, వాళ్ళ పాత్ర ఏది? రెండు మూడు రకాలుగా ప్రజలు కనబడుతూ ఉంటారు. చెప్పి ముగిస్తున్నాను. కొందరు ఉట్టి ఆదివారం మాత్రమే చర్చికి వచ్చి పోతూ ఉంటారు. ఏముండదు, వాళ్ళ ద్వారా ఏం పని లేదు, దేవునికి ఏం పని లేదు, దేవుని రాజ్యానికి ఏం పని లేదు, ఏం ఉపయోగం లేదు. కేవలము ఆదివారం మాత్రమే ఒక క్రైస్తవులు అన్నబడినట్టుగా వస్తారు. కొందరు ఉంటారు అన్ని ఆదివారాలు రారు, వాళ్ళు తోచిన ఆదివారాలు వస్తారు, అనుకూలమైన ఆదివారాలు వస్తారు, అవసరమైనప్పుడే వస్తారు. ఇంకా వాళ్ళతో అసలు ఏం పని లేదు. ప్రతి ఆదివారం వచ్చే వాళ్ళు కూడా ఏం చేయని వాళ్ళు ఉంటారు. అప్పుడప్పుడు వచ్చే వాళ్ళతోటి ఇక అసలు ఇంకేమి పని జరగదు. ఎందుకంటే దేవునితో కనెక్షన్ ఏడా వాళ్ళకి లేనే లేదు. కానీ కొందరు ఉంటారు దేవుడిని వెతకడానికి వస్తారు, దేవుని గురించి దేవుని స్వరాన్ని వినడానికి వస్తారు, దేవుడు ఏం చెప్తే అది చేయడానికి వస్తారు. వాళ్ళు కొందరే ఉంటారు, లెక్క పెట్టచ్చు. వాళ్ళు ఏదైనా దేవునికి సంబంధించి ఉంటే నేను చేస్తా అని వస్తారు. వాళ్ళు సంఘం అంతా ఆ రీతిగా ఉంటే ఎంత గొప్ప పని జరుగుతుంది, ఎంత గొప్ప పరిచర్యను మన ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? ఈరోజు